నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగిందన్న విషయమై చర్చించేందుకు డీఎంకే ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం శనివారం ప్రారంభమైంది. చెన్నై వేదికగా తమిళనాడు సీఎం స్టాలిన్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఈ సదస్సుకు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, విపక్ష నేతలు హాజరయ్యారు. తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. డీలిమిటేషన్ విషయంలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగేలా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని మొదటి నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తమిళనాడు సీఎం స్టాలిన్ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేస్తే ఉత్తరాది రాష్ట్రాల్లో నియోజకవర్గాల సంఖ్య గణనీయంగా పెరిగి దక్షిణాది రాష్ట్రాల్లో తగ్గే ప్రమాదం ఉందని నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జనాభా ప్రాతిపదికన కాకుండా ఎవరికీ నష్టం జరగని రీతిలో శాస్త్రీయ విధానం కనుగొనే వరకు డీలిమిటేషన్ ప్రక్రియను వాయిదా వేసేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా అనుసరించాల్సిన వ్యూహాలపై డీఎంకే నిర్వహిస్తున్న సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకునేలా అవకాశం కనిపిస్తోంది. ఇంతకీ ఈ డీలిమిటేషన్ కథ ఏంటి అనే విషయాన్ని కాస్త లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పార్లమెంటరీ లేదా అసెంబ్లీ నియోజకవర్గాల సరిహద్దులను పునర్నిర్మించే ప్రక్రియనే డీలిమిటేషన్ అంటారు. జనాభా ప్రాతిపదికన ప్రజాప్రతినిధులు ఉండేలా సీట్లు కేటాయించాలన్న ఆలోచనతో ఈ డీలిమిటేషన్ తెర మీదకు తీసుకొచ్చారు. అంటే పార్లమెంట్ లేదా శాసనసభలో ప్రతి సభ్యుడు సభలో సమాన సంఖ్యలో జనాభాకు ప్రాతినిధ్యం వహించాల్సి ఉంటుంది. అయితే ఈ డీలిమిటేషన్ ప్రక్రియని అమలు చేస్తుంటే ముందుగా రాజ్యాంగం ప్రకారం జనాభా గణన చేయాల్సి ఉంటుంది. నిజానికి 2021లో జనాభా గణన జరగాల్సి ఉంది. కానీ అప్పుడు కోవిడ్ మహమ్మారి కారణంగా అది జరగలేదు. నార్త్ ఇండియాతో పోలిస్తే సౌత్ స్టేట్స్లో జనాభా రేటు చాలా తక్కువ. ఉత్తరాదిన జనాభా గణనీయంగా పెరిగిపోతుంటే దక్షిణంలో మాత్రం జనాభా నియంత్రణపై కేంద్రం నిబంధనల్ని పాటిస్తున్నారు. అందుకే జనాభా పెరుగుదల దక్షిణ రాష్ట్రాల్లో ఒక క్రమంలో ఉంది. మొత్తంగా చెప్పాలంటే సౌత్ కన్నా నార్త్లో జనాభా ఎక్కువ. ఇలాంటప్పుడు డీలిమిటేషన్ ప్రక్రియ అనేది ఉత్తర రాష్ట్రాలకే ప్రయోజనం చేకూరుస్తుంది. జనాభా ప్రాతిపదికన సీట్లు ఉండాలన్నది నియమం కాబట్టి ఉత్తరాదిన జనాభా ఎక్కువగా ఉండటంతో అక్కడ సీట్లు పెరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కానీ దక్షిణ రాష్ట్రాల్లో జనాభా తక్కువగా ఉండటంతో ఉన్న సీట్లలోనే కోత పడే ప్రమాదం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు గట్టి దెబ్బ పడుతుంది. ఈ రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి 8 సీట్లు కోల్పోయే ఛాన్స్ ఉందని వార్తలు వస్తున్నాయి. అలాగే తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు సైతం 8 సీట్లు కోత పడొచ్చని, ఇక కర్ణాటకకి కూడా 2 సీట్లు పోవచ్చని సమాచారం. మొత్తం దక్షిణాది రాష్ట్రాలు కలిపితే 165 సీట్లు మాత్రమే అవుతాయని, మిగిలిన సీట్లన్నీ ఉత్తరాదికే పోతాయని కొన్ని మీడియా సంస్థలు అప్పట్లోనే పేర్కొన్నాయి. ఈ లెక్కలు నిజమేనా కాదా అనే విషయంపైన పూర్తి స్పష్టత లేదు. కానీ ఈ డీలిమిటేషన్ వల్ల మాత్రం దక్షిణాది రాష్ట్రాలకు గట్టి దెబ్బ పడటం ఖాయమని సర్వేలు తెలుపుతున్నాయి. అందుకే ఇక్కడ నేతలు డీలిమిటేషన్ ప్రక్రియను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ డీలిమిటేషన్ తెరపైకి తీసుకొచ్చినప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. అప్పటి ఐటీ మంత్రి కేటీఆర్ ఈ ప్రక్రియను వ్యతిరేకించారు. అప్పుడు ఇండియా టుడే బయటపెట్టిన డీలిమిటేషన్ లెక్కల జాబితాను కేటీఆర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఒకవేళ ఈ డీలిమిటేషన్ లెక్కలు నిజమైతే మాత్రం మొత్తం దక్షిణ భారతదేశంలో ప్రజల ఉద్యమానికి దారితీస్తుందని హెచ్చరించారు. మనమంతా గర్వించదగిన భారతీయులమని, దక్షిణ రాష్ట్రాలు దేశంలోనే అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్నాయని అన్నారు. దేశంలోని అత్యున్నత ప్రజాస్వామిక వేదికపై మన ప్రజల గొంతులు, ప్రాతినిధ్యాన్ని అణిచివేస్తే చూస్తూ ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. ఈ విషయంపై కేంద్రం మరోసారి పునరాలోచిస్తే ఉత్తమమని కేటీఆర్ సూచించారు.
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సైతం ఈ డీలిమిటేషన్ ప్రక్రియను వ్యతిరేకించారు. అందుకే దీనిపై ముందడుగు వేస్తూ తొలి అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు. తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఆహ్వానించారు. మరి ఈ అఖిలపక్ష సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూడాలి.